హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ తమలపాకు రసం ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. టొమాటోస్, బీటిల్ లీవ్స్, కరివేపాకు, ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, చింతపండు తీసుకున్నాను. తమలపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు దాంట్లో నేను ఒక లెమన్ సైజ్ చింతపండు అనేది వేసాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసాను. దీన్ని లైట్గా కలుపుకొని 15 మినిట్స్ వరకు సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ దీన్ని బాగా మనం హ్యాండ్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఎక్స్ట్రా చింతపండు అనేది మనం బయటికి తీసేస్తాము. ఇప్పుడు ఒక మోటార్ అండ్ పెసిల్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి. ఇక్కడ మీరు మిక్సీ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే స్పైసెస్ పౌడర్ చేయడానికి మోటార్ అండ్ పెసిల్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో న్యాచురల్ అరోమా అనేది అలానే ఉండిపోతుంది. And it is one of the small exercise for our body too. నెక్స్ట్ పౌడర్ చేసుకున్న దాన్ని సపరేట్గా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న టొమాటో టామరిన్ మిక్స్చర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అది ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యే మిక్స్చర్లోకి ఇప్పుడు మనం పసుపు అండ్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు దాన్ని కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా బాయిల్ అయినాక ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, కరివేపాకు పొడి దాంట్లోకి యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ కలుపుతాం. నెక్స్ట్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తమలపాకు అనేది దాంట్లోకి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తమలపాకు రసం రెడీ అయిపోయింది. ఇది అలాగే తాగొచ్చు, ఆరల్స్ వేడి వేడి అన్నంలో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. సర్ది దగ్గు ఉన్న వాళ్ళు ఇలా రసం చేసుకొని తింటే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. అంతే అండి, మరి ఈ రోజుకి ఉంటాను. ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.